హైవియర్స్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ ప్రధాన దినపత్రికలు అలాగే వెబ్సైట్స్లో ఉన్న టాప్ బిజినెస్ హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా అమెరికన్ మార్కెట్స్ నుంచి పెద్దగా మనకి మేజర్ న్యూస్ ఏం లేదు. పవెల్ స్ట్రెసెస్ ఇంపార్టెన్స్ ఆఫ్ లెండింగ్ ప్రోగ్రామ్స్, కాల్స్ ఎకనామిక్ అవుట్లుక్ ఎక్స్ట్రాడినర్లీ అన్సర్టన్. సో ఒకవైపు ఏమో ఫెడ్ చైర్మన్ చెప్తున్న మాటలకి మార్కెట్కి పొంతం లేదని సంగతి మన అందరికీ తెలిసిందే. ఎక్స్క్యూజ్ మీ. బట్ మార్కెట్ అయితే ఇలాగే కొనసాగుతూనే ఉంది పాజిటివ్గా. డౌ ఫ్యూచర్స్ రైజ్ మోర్ దెన్ 100 పాయింట్స్ ఆఫ్టర్ వాల్ స్ట్రీట్ ర్యాప్స్ అప్ హిస్టారికల్లీ స్ట్రాంగ్ మంత్. సో నవంబర్ స్ట్రాంగ్ మంత్ తర్వాత డిసెంబర్ కూడా అలాగే పాజిటివ్ మొమెంటం కొనసాగేట్టు కనిపిస్తుంది. డౌ ఫ్యూచర్స్ 100 పాయింట్ల వరకు లాభంలో మనం కొనసాగడం చూస్తున్నాం. అలాగే ఫస్ట్ మాస్ ఎయిర్ షిప్మెంట్ ఆఫ్ ఫైజర్స్ కోవిడ్ వ్యాక్సిన్ అరైవ్స్ యాజ్ ఎయిర్లైన్స్ ప్రిపేర్ ఫర్ మోర్. సో ఫైజర్స్ కోవిడ్ వ్యాక్సిన్ ఇక మెల్లగా యుఎస్లో మొదలుపెట్టింది. ఎందుకంటే ఫస్ట్ షిప్మెంట్ వచ్చింది. ఇక నాకు తెలిసి డిసెంబర్ వాళ్ళు అనుకున్న తారీఖు 11వ తారీఖు నుంచి అక్కడ మాస్ వ్యాక్సినేషన్ మొదలు పెడతారు. తర్వాత ఇక దేశాలకు ఈ ఫైజర్ వ్యాక్సిన్ అనేది కొనసాగుతుంది కాబట్టి మార్కెట్స్ దీన్ని ఒక పాజిటివ్ అంశంగా తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. ఆస్ట్రాజెనకా మీద కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పూర్తిగా దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఉన్నట్టు లేరు. బట్ ప్రైజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్ చాలా చీప్గా దొరుకుతుంది వెన్ కంపేర్డ్ విత్ ఫైజర్ లాంటి కంపెనీస్లో పోలిస్తే. అయితే మోడర్నా కూడా చాలా ప్రామిసింగ్గా ఉందని చెప్పి కొంత న్యూస్ కూడా చూస్తున్నాము. సో స్టిల్ ఏదేమైనా ప్రైజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ పక్కన పెడితే వ్యాక్సిన్ అయితే దాదాపుగా వచ్చేసింది. ఇక వారం 10 రోజుల్లో మనకి మాస్ వ్యాక్సినేషన్ మొదలవుతుంది అనేది ఒక సంకేతం. అండ్ మనకి ఇంటర్నేషనల్ సంగతి పక్కన పెట్టి మేజర్ న్యూస్ మన ఇండియన్ మార్కెట్ పరంగా చూస్తేనేమో ఫస్ట్ పేజ్ ఎకనామిక్ టైమ్స్లో వోడాఫోన్ అవార్డ్ ఇష్యూ డిస్కస్డ్ విత్ పిఎం మోడీ. ఎందుకంటే వాళ్ళ ఆర్బిట్రేషన్కి సంబంధించి వోడాఫోన్ ఆర్బిట్రేషన్ మీద ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇది ఒక రకంగా ఎందుకంటే ట్యాక్స్ అప్పీల్కి సంబంధించింది కాబట్టి మార్కెట్ దీన్ని కూడా అవాయిడ్ చేస్తుంది. ఒకవేళ వోడాఫోన్కి పాజిటివ్ అవుతే వోడాఫోన్కి భారీగా డబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. బట్ చూడాలి, దీన్ని కూడా కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి అంత ఈజీగా ఇప్పటికిప్పుడు పరిష్కారం అయ్యే అంశం కూడా కాదు. రీబిట్స్ ఫర్ డిహెచ్ఎఫ్ఎల్ లైక్లీ టు బి కాల్డ్ దిస్ వీక్. సో డిహెచ్ఎఫ్ఎల్ రీబిట్స్ సంబంధించి ఒక వార్త. స్టాక్ బోర్సెస్ మే గెట్ యాక్సెస్ టు బ్రోకర్స్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సూన్. సెబీ వర్కింగ్ విత్ బ్యాంక్స్ టు డిజైన్ న్యూ ఫ్రేమ్ టు ఎన్హాన్స్ స్క్రూటినీ పెంచేందుకు బ్రోకర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని కూడా ఎక్స్చేంజ్లు చూసే అవకాశం ఉందన్న ఒక వార్త మనం చూస్తున్నాము. మొత్తానికి ఇది ఫస్ట్ పేజ్లో. అండ్ F&O పొజిషన్ షోస్ ఎఫ్పిఐస్ మోస్ట్ బుల్లిష్ ఆన్ దలాల్ స్ట్రీట్ ఇన్ 3 years. గత 3 ఏళ్ల కాలంలో ఎప్పుడూ లేని విధంగా F&O పొజిషన్స్ని బట్టి చూస్తే ఎఫ్పిఐస్ మన దేశం మార్కెట్స్ మీద చాలా బుల్లిష్గా ఉన్నారని చెప్పి అర్థమవుతుందని ఒక వార్త చూస్తున్నాం. మెనీ ఇన్వెస్టర్స్ ఆర్ నాట్ విల్లింగ్ టు బి అగెయిన్స్ట్ ద మార్కెట్ ర్యాలీ fueled by a tidal wave of foreign loss. But derivative analysts believe that this ratio has now reached an extreme and the rally appears to be tied at higher levels. Maybe గరిష్ట స్థాయిల దగ్గర కొద్దిగా నీరసించే అవకాశం ఉంది, ఎందుకంటే బాగా పెరిగింది కాబట్టి. డెరివేటివ్స్ బట్టి చూస్తే ఎందుకంటే ఇది పీక్కి చేరుకుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా హాల్ట్ అవ్వడము ఆర్ఎల్స్ ఇక్కడ వీక్ అవ్వడము జరిగే అవకాశం ఉంది అని చెప్పి కొంతమంది డెరివేటివ్ అనలిస్ట్ చెప్తున్నారు. బట్ చూడాలి, మొత్తానికైతే చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ మన మార్కెట్స్లో కొనసాగుతుంది. నెట్ పర్చేసెస్ బై ఫారిన్ ఇన్వెస్టర్స్ యావరేజ్ 3,600 crores ఎ డే. నవంబర్ నెలలో ప్రతిరోజు 3,600 కోట్ల రూపాయలు చొప్పున మార్కెట్స్లో ఫారిన్ ఇన్వెస్టర్స్ పంపు చేశారు. దాదాపు 70,000 కోట్ల రూపాయల మేర 69,476 crores ఆఫ్ మనీని నవంబర్ నెలలో ఇన్ఫ్లో రావడం మనం చూస్తున్నాం. సో గతంలో ఎప్పుడూ లేదు ఈ స్థాయిలో మనకి మార్కెట్స్లో జంప్ రావడము, అలాగే మార్కెట్స్లో ఈ స్థాయిలో ఇన్ఫ్లోస్ రావడం అనేది. సో లిక్విడిటీ అని మనం పదే చెప్తున్న అంశం ఇంకా ఇప్పటికీ డ్రైవ్ చేస్తూనే ఉంది. సో ఇంటర్నేషనల్గా డెట్ మార్కెట్స్ బాగా తగ్గుతున్న ఈ తరుణంలో, డెట్ మార్కెట్స్లో ఇంట్రెస్ట్ రేట్స్ బాగా తగ్గుతున్న తరుణంలో ఫ్లో మనకి ఇది కంటికి కనిపిస్తున్న ఇన్వెస్ట్మెంట్ అవన్నీ ఈక్విటీ మార్కెట్స్ ఒకటే ఉన్నాయి. సో ఆ ఈక్విటీ మార్కెట్స్లో అండ్ ఎమర్జింగ్ మార్కెట్స్లో ఎస్పెషల్లీ మనలాంటి కంట్రీస్లో గ్రోత్ పొటెన్షియల్ ఇంకా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ఫ్లో కొనసాగుతూనే ఉంది. క్రెడిట్ కార్డ్స్ ఆన్ అప్టిక్ యాజ్ ఎంక్వైరీస్ డబుల్ ఇన్ అక్టోబర్. సో అక్టోబర్ నెలలో ఎంక్వైరీస్ పెరిగాయని చెప్పి ట్రాన్స్ యూనియన్ సిబిల్ డేటా బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇది ఒక రకంగా ఎస్బీఐ కార్డ్స్ లాంటి కంపెనీస్కి బెనిఫిట్ అయ్యే అంశం, ఎందుకంటే ఎంక్వైరీస్ డబుల్ అయ్యాయి. వన్స్ ఎంక్వైరీస్ డబుల్ అవుతే ఆటోమేటిక్గా కార్డ్ డిస్బర్సల్ కూడా ఎక్కువ అవుతుంది. డిస్బర్సల్ అవుతే ఇంట్రెస్ట్ రేట్స్ ఇవన్నీ వాళ్ళకు డబ్బులు కూడా వస్తాయి కాబట్టి
సో ఎస్బీఐ కార్డ్స్ ఇప్పటికిప్పుడు కాకపోయినా ఏదైనా డిప్స్లో ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియోలో ఉంచుకోవాల్సిన స్టాక్గా చెప్పుకోవచ్చు. టాటా మోటార్స్ ఈజ్ మేకింగ్ ఆల్ ద రైట్ టర్న్స్ ఇన్ FY21. ఆటోమేకర్ ఎక్స్పెక్ట్స్ సేల్స్ టు క్రాస్ 2 lakh యూనిట్స్ ఇన్ యాన్యువల్ వాల్యూమ్. సో యాన్యువల్ వార్షిక పరంగా చూస్తే 2 లక్షల యూనిట్లకు పైగా అమ్ముతామని చెప్పి టాటా మోటార్స్ చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తుంది. 30 నుంచి 40% వరకు గ్రోత్ ఉండొచ్చని చెప్పి టాటా మోటార్స్ అంచనా కడుతున్న అంశం. సో ఇక్కడ నుంచి కూడా టాటా మోటార్స్ మీద చాలా స్ట్రాంగ్ బెట్స్ ఉన్నాయి. అటు వాళ్ళకి ఇంటర్నేషనల్గా కూడా జాగ్వర్ నుంచి కూడా సపోర్ట్ కనుక లభించినట్టయితే డొమెస్టిక్ మార్కెట్స్లో కూడా గతంలో కంటే చాలా మెరుగ్గా ఈ కంపెనీ పికప్ అయింది. సో అటు పాజిటివ్ ఇంటర్నేషనల్గా అండ్ డొమెస్టిక్గా కూడా ఈ వాల్యూమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక రెండు అంశాల్లో టాటా మోటార్స్ బాగా పర్ఫామ్ చేసినట్టయితే సో స్టిల్ స్టాక్ మీద చాలా పాజిటివ్ ఇంపాక్ట్ ఉండొచ్చు. సో పీక్ ప్రైజింగ్ నుంచి చూస్తే స్టిల్ ఇంకా 20-25%కే స్టాక్ దొరుకుతుంది. బట్ ఇలాంటి పాజిటివ్నెస్ని ఇంకా ఇలాగే కొనసాగితే టాటా మోటార్స్లో మనం ఖచ్చితంగా అక్యుములేట్ కూడా చేసుకోవచ్చు, ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ దృష్టి ఉంటే మాత్రమే. స్మార్ట్ ఇన్వెస్టర్స్ లాక్ బిగ్ గెయిన్స్ ఫ్రమ్ ఫ్యూచర్ స్పాట్ మిస్ ప్రైజింగ్. సో ఈ MSCI రీబ్యాలెన్సింగ్ నేపథ్యంలో కొంతమంది హెచ్ఎన్ఐస్, అల్ట్రా హెచ్ఎన్ఐస్ ఏం చేస్తున్నారంటే ఈ కొటాక్ బ్యాంక్, MRF, బజాజ్ ఫినాన్స్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫినాన్స్ లాంటి స్టాక్స్లో అటు ఫ్యూచర్స్ అండ్ స్పాట్ మిస్ప్రైజింగ్, అంటే ఫ్యూచర్స్లో ప్రైస్ ఎక్కువ ఉండడం అండ్ స్పాట్లో తక్కువ ఉండడం, లేదంటే స్పాట్లో ఎక్కువ ఉంటే ఫ్యూచర్స్లో తక్కువ ఉండడం, ఇలా దీన్ని బేస్ చేసుకుని వాళ్ళు కొద్దిగా అమౌంట్ని సొమ్ము చేసుకుంటున్నారని ఒక వార్త మనం చూస్తున్నాం. ఎందుకంటే స్ప్రెడ్ ఓవరాల్గా మంత్లీ స్ప్రెడ్ చూసుకుంటే డిస్కౌంట్లో ఒక్కొక్కసారి దొరుకుతుంది, ఒకసారి ప్రీమియంలో దొరుకుతుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఈ స్పాట్ ఫ్యూచర్స్ మిస్ప్రైజింగ్ని దృష్టిలో పెట్టుకుని కొద్దిగా సొమ్ము చేసుకున్నారన్నది. ఇది పూర్తిగా మనకి అంటే బాగా ఎక్స్పర్టైజ్ మార్కెట్స్లో ఉండి హెవీగా డబ్బులు బాగా ఉండి ఎలాంటి ఒడిదుడుకులున్నా తట్టుకొని డబ్బులు పెట్టగలిగే సామర్థ్యం ఉంటేనే ఇది చేయండి. సో రిటైల్ ఇన్వెస్టర్స్ పెద్దగా దీని గురించి అవగాహన ఉండదు కాబట్టి నేను దాని మీద ఫోకస్ ఎక్కువగా పెట్టట్లేదు. సో బర్గర్ కింగ్ IPO గురించి, IPOకి సంబంధించి మనకి ఈ వారం ప్రారంభమవుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. మోస్ట్లీ అందరూ స్టిల్ చాలా పాజిటివ్గా ఉన్నారు బర్గర్ కింగ్ IPO మీద. ఎందుకంటే వెన్ కంపేర్డ్ విత్ అదర్ ఎమర్జింగ్ ప్లేయర్స్ లైక్ వెస్ట్ లైఫ్ అండ్ జూబిలెంట్ వాటితో పోలిస్తే IPO 2.7 times మాత్రమే తమ సేల్స్తో ప్రైజింగ్ ఉంది. వెస్ట్ లైఫ్కి ఆల్మోస్ట్ 4.4 times అండ్ జూబిలెంట్కి 8.5 times వాళ్ళ సేల్స్తో వాళ్ళ ప్రైజింగ్ ప్రస్తుతం కొనసాగుతుంది. సో 29.5 times తో ప్రస్తుతం అంటే వాళ్ళకున్న ఫైనాన్షియల్స్తో పోలిస్తే 29 ఆల్మోస్ట్ 30 times 30x ఈ ప్రైజింగ్ ఉంది. అలాగే వెస్ట్ లైఫ్ అండ్ జూబిలెంట్కి 31-39x ప్రీమియంతో ప్రస్తుతం స్టాక్ ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి సో అట్రాక్టివ్గానే ఉంది వెన్ కంపేర్డ్ విత్ అదర్ ఎమర్జింగ్ పీర్స్. రెవెన్యూ 56% దాకా పెరిగింది. కాకపోతే ఏంటంటే ఈ సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ అంటే SSS అంటాం, అది ఆ SSS ఆల్మోస్ట్ 60% తగ్గింది. అంటే బికాస్ ఆఫ్ దిస్ కోవిడ్ ఇంపాక్ట్ అనుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ గొప్పగా లేదు ఈ కంపెనీ పర్ఫార్మెన్స్ మనందరికీ తెలిసిందే. అండ్ ఇంకొకటి రాబోయే రోజుల్లో గ్రోత్ పొటెన్షియల్ ఇంకా బాగా ఉండొచ్చు అని చెప్పి కంపెనీ అంచనా వేస్తుంది. ఎందుకంటే 2013లో కంపెనీ ఇండియాలో ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి చాలా స్ట్రాంగ్గా పెరిగింది. 2014లో ఆల్మోస్ట్ ఫస్ట్ అవుట్లెట్ మొదలు పెడితే సెప్టెంబర్ 2020కి 260 అవుట్లెట్స్ కంపెనీ స్టార్ట్ చేసింది. 2022కి 370 అవుట్లెట్స్, అలా 22కి 370 టార్గెట్ ఉంది. అలాగే 2026కి 700 స్టోర్స్ వీళ్ళు పెట్టాలని చెప్పి కంపెనీ అంచనా వేస్తుంది. 4 ఫార్మాట్స్ లైక్ హై స్ట్రీట్ లొకేషన్స్లో, విజిబిలిటీ బాగా ఉన్న లొకేషన్స్లో, షాపింగ్ మాల్స్లో, ఫుడ్ కోర్ట్స్లో, ఇలా డిఫరెంట్ వర్టికల్స్లో ఈ బర్గర్ కింగ్ తమ స్టోర్స్ని పెడుతూ ఉంటుంది. కాబట్టి కన్జంప్షన్ బాగా పెరిగితే పరోక్షంగా కంపెనీ లాసుల నుంచి ప్రాఫిట్స్లోకి వచ్చి దాని ఎఫెక్ట్ EPS మీద, స్టాక్ మీద కూడా ఉంటుంది. కాబట్టి కన్సిడర్ చేయొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. బర్గర్ కింగ్ లుక్స్ వర్తీ ఆఫ్ ఎ బైట్. సో రీజనబుల్ వాల్యుయేషన్ ఉంది, స్టడీ మార్జిన్ ప్రొఫైల్ ఉంది, పాజిటివ్గా ఉంది. బయింగ్ ద IPO మే ఈల్డ్ డీసెంట్ రిటర్న్స్. సో అందరూ చెప్తున్న అంశం అటు ఎకనామిక్ టైమ్స్ ఉన్నా, బిజినెస్ స్టాండర్డ్లో ఉన్న, అండ్ మోస్ట్ ఆఫ్ ద అనలిస్ట్ కమ్యూనిటీ అన్న, ఇవన్నీ చాలా పాజిటివ్గా మనకి కనిపిస్తున్నాయి. కాబట్టి మనం డిసెంబర్ 2 రేపటి నుంచి స్టార్ట్ అయ్యే బర్గర్ కింగ్ IPOకి అప్లై చేసుకోవచ్చు. ప్రైజింగ్ కూడా రిటైల్ ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ అయ్యే విధంగా ఉంది. 59-60 రూపీస్ ప్రైస్ బ్యాండ్ అంటే ఈజీగా అందరూ అట్రాక్ట్ అవుతారు. బట్ సైజ్ దాదాపు 800 కోట్ల రూపాయల ఇష్యూ కాబట్టి మనం కన్సిడర్ చేయొచ్చు బర్గర్ కింగ్ IPOని. సో డీసెంట్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేద్దాం మనం.
నిఫ్టీ మే స్ట్రగుల్ టు ట్రేడ్ అబౌవ్ 13,200. సో 13,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎదుర్కొంది. కొద్దిగా బ్రేక్ పైకి వచ్చినప్పటికీ స్టిల్ మేబీ ఆ పై లెవెల్స్ దగ్గర కాస్త కొట్టుమిట్టాడే అవకాశం ఉందని చెప్పి మోస్ట్ ఆఫ్ ద అనలిస్ట్ కమ్యూనిటీ భావిస్తుంది. అండ్ బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్ చూస్తే జెట్ ఎయిర్వేస్ మే రెజ్యూమ్ ఫ్లైట్స్ ఇన్ సమ్మర్ ఆఫ్ 2021. సో 2021 ఎండాకాలంలో మనకి జెట్ ఎయిర్వేస్ ఎగిరే అవకాశం ఉంది గాల్లో. దీనికి సంబంధించిన విషయాలు కూడా మనం చూద్దాం, ఫాలో అవుతూ ఉంటాం. మోడర్నా వ్యాక్సిన్ 100% ఎఫెక్టివ్ ఇన్ సివియర్ కేసెస్, ఇదొక పాజిటివ్ అంశం. మేజర్ న్యూస్ అది. వాల్యూమ్స్ టు ష్రింక్ యాజ్ పీక్ మార్జిన్ రూల్స్ కిక్ ఇన్ టుడే. సో ఈ రోజు నుంచి వాల్యూమ్స్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంది, ఎందుకంటే పీక్ మార్జిన్ రూల్స్ అప్లై కాబోతున్నాయి. దశల వారీగా రాబోయే 2 నెలలు తర్వాత మళ్ళీ ఇంకొక 2 నెలల తర్వాత మార్జిన్స్ పూర్తిగా పెంచేందుకు సెబీ ఇప్పటికే రోడ్ మ్యాప్ క్లియర్ చేసుకుని ఉంది. కాబట్టి దశల వారీగా ఏడాది నాటికి మన చేతిలో ఎంత ఉంటే అంత మాత్రమే ట్రేడ్ చేసే అవకాశం ఉంటుంది. లెవరేజ్ మాత్రం ఇంకా జీరో అయిపోతుంది. బికాస్ ఆఫ్ దిస్ వీళ్ళ బ్రోకర్స్ డిఫాల్ట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి దాని నుంచి బయటపడేసేందుకు సెబీ తీసుకున్న నిర్ణయం ఇది. అర్నింగ్ అప్గ్రేడ్స్ ద టాపర్స్. సో అర్నింగ్ అప్గ్రేడ్స్ అయ్యి బెటర్గా అవుట్లుక్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్స్ లిస్ట్ని బిజినెస్ స్టాండర్డ్ ఇచ్చి అందులో సిమెంట్లో దాల్మియా భారత్ ఉంది, మైనింగ్ అండ్ మెటల్స్లో వేదాంత ఉంది, అలాగే ఆటో ప్యాక్లో మదర్సన్ సుమి ఉంది, స్పెషాలిటీ కెమికల్స్లో ఎస్ఆర్ఎఫ్ ఉంది, అండ్ ఫార్మాలో లారస్ ల్యాబ్స్. అంటే కెపాసిటీ బాగా పెరిగితే దేని ప్రభావం స్టాక్ మీద అలాగే ప్రైజింగ్ మీద కూడా ఉంటుంది. కాబట్టి ఫార్మాలో లారస్ ల్యాబ్స్ మీద, టెలికాంలో టాటా కమ్యూనికేషన్స్ మీద, టైర్స్లో సిఎట్ అండ్ బ్యాంకింగ్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద వీళ్ళు బెట్ చేస్తున్నారు. ఎందుకంటే ఫోకస్ రిజల్ట్స్ పరంగా మంచి రిజల్ట్స్ని కంపెనీస్ అనౌన్స్ చేసే, గ్రోత్ అవుట్లుక్ కూడా బాగా ఉందని చెప్పి కంపెనీస్ చెప్తున్న నేపథ్యంలో ఈ స్టాక్స్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలు అలాగే వెబ్సైట్స్ టాప్ బిజినెస్ హెడ్లైన్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.